మిత్రులారా, ఇది అంటే 1990 నుంచి మొదలు పెడితే ఇప్పటికి 3 దశాబ్దాలు అయింది. 3 దశాబ్దాల దళిత బహుజన సాహిత్యాన్ని 3-5-15 నిమిషాల్లో సమీక్షించి భవిష్యత్తుని చెప్పాలి. రైట్. వృత్తిరీత్యా ఎడిటర్స్ కాబట్టి కత్తెర ఇతరులకు వేస్తాం, కానీ మాకు మేము అంటకత్తెర వేసుకోమంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరికి వాడు అంటకత్తెర వేసుకోవాలంటే తీసుకోలేరు. రాసింది తీసుకోవడం, కూసింది ఎలాగో తీసుకోలేరు, రాసింది తీసుకోవడం అంటే చాలా కష్టం. ఈ ఫస్ట్ ఇంతకుముందే కోయి ఆయనతో కత్తి పద్మారావు గారి దగ్గర పెరిగినటువంటి వ్యక్తి. నేను ఆయనతో వేదికలను పంచుకుంటూ వచ్చి ఇవాళ ఆయన శిష్యుడితో కోయి కోటేశ్వరరావు గారితో వేదికను పంచుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. అదే ఉద్ధృతిలో మాట్లాడుతుంటాడు. దాంతోపాటు చక్కటి ఎకడమిక్ డిసిప్లైన్ ఉన్నవారు. సరే, ఎందుకు ప్రత్యేకించి దళితులకు ఒక సాహిత్యం ఏమిటి? చాలామందికి సాహిత్యంలో ఈ కులాలు, ప్రాంతాలు అంటే, కులం వద్దన్న వాడిని కులవాది అంటారు. ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి అనేవాడిని ప్రాంతీయవాది అంటారు. నిజానికి ప్రాంతం మీద ఆధిపత్యాన్ని చూపించిన వాడిని ప్రాంతీయవాది అనాలి. కుల వివక్షను చూపించిన వాడిని కులవాది అనాలి. కానీ కులం పోవాలనే వాళ్ళని కులవాది అంటారు. సో అది మనకి తలకిందులుగా నడుస్తున్నటువంటి అంశం. అట్లాంటిది ఈ దళిత సాహిత్యం ప్రత్యేకించి ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ప్రధానం. ఇక్కడ అందరికీ ప్రధానంగా 2 సమస్యలు ఉంటాయి: ఆకలి, అవమానం. ఈ ఆకలి, అవమానం, ముందు ఆకలి వేసినప్పుడు అవమానం కనిపించదు. కడుపు నింపితే చాలు, గంజి ఎందులో పోసినా ఒకటే. కాస్త గడుపులో నువ్వు గంజి ఎలా పోస్తున్నాడో తెలీదు, గిన్నెలో పోస్తున్నాడా, చిప్పలో పోస్తున్నాడా మనకు తెలీదు. ఆకలి మింగేస్తాం. కొంచెం గంజి పడిన తర్వాత దూరంగా పెట్టి అలా విసురుతున్నాడు అనుకోండి, అమ్మ అన్నం పెట్టంటే దూరంగా పెట్టేసి, అదేంటమ్మా కుక్కకు పెట్టినట్టు పెడుతున్నావు, మనిషిని కదా తల్లి అంటాడు. ఈ రెండో మాట రావడానికి 1000 సంవత్సరాలు పట్టింది. ఎవరికి? ఊరు వెలుపల ఉన్న వాళ్ళకి. కాబట్టి ఇన్ని 1000 సంవత్సరాల తర్వాత మనిషి పలుకుతున్నాడు. శ్రీశ్రీ భాషలో చెప్పుకోవాలంటే వెర్రి గొంతుక విచ్చుకుంటాను అన్నాడు. ఆయన అభ్యుదయ సాహిత్యాన్ని చెప్పడానికి, ఆకలిని చెప్పడానికి అంత మాట వాడినప్పుడు ఆత్మగౌరవ సాహిత్యం భిన్నంగా ఉంటుంది. ముందుగా అందుకే చాలా వరకు అనుభవిస్తే గాని తెలియని పనులు కొన్ని ఉంటాయంటారు. పురుషుడు భార్య మీద ఎంత ప్రేమ ఉన్నా, చివరికి లేబర్ రూమ్లోకి భర్తను అనుమతించిన ఆ భార్య పడే నొప్పులు ఉంటాయే, ఆ నొప్పి బాధ అతనికి తెలియదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. కొన్నంతే. ఊరు వెలుపల ఉన్నవాడి బాధ తెలియదు. మీరెవరు అనే ప్రశ్న వాడికి ఇబ్బందిగా ఉంటుంది. వాట్ ఆర్ యూ అని అడుగుతున్నాడా, హూ ఆర్ యూ అని అడుగుతున్నాడా? ఏం చెప్పాలి? ఐఎమ్ ఎ ప్రొఫెసర్ అంటే కుదురుతుందా? బహుశా ఫస్ట్ సిటిజన్గా ఉన్న రాష్ట్రపతిని కేఆర్ నారాయణన్ని హూ ఆర్ యూ అని అడిగారు అనుకోండి, ఎస్ ఐఎమ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పొచ్చా? చెప్పలేడు, చెప్పకూడదు,
చెప్పినా వేరే సమాధానాన్ని ఆశిస్తారు. ప్రపంచమే వేరే సమాధానాన్ని ఆశించింది. ఆయన విదేశం వెళ్ళేటప్పుడు ఆయన కన్నా ముందు కులం ముందుకు వెళ్ళింది. అన్టచబుల్ ప్రెసిడెంట్ టు పే విజిట్ టు దిస్ కంట్రీ అని రాశారు. అత్యున్నత స్థానానికి, అధిపతికి. అట్లాగే కూలీ చేసుకునే వాడికి ఒకే ప్రశ్న, అమ్మా కుక్కకు పెట్టినట్టు పెట్టకు తల్లి అన్నది. నేను ప్రథమ పౌరుణ్ణైనా కులంతో సంబోధిస్తున్నావు అన్న కేఆర్ నారాయణన్ ఆక్రోశానికి తేడా ఏం లేదు. ఈ ఆత్మగౌరవ కవిత్వాన్ని ప్రకటించుకుంటూ వస్తున్నాం. సరే, నేను పంచమ వేదం రాశాను. 4 వేదాలు, 5వ వేదం మహాభారతం అంటారు. లేకపోతే ఇక్కడ చాలామంది నాట్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాట్య శాస్త్రాన్ని కూడా పంచమ వేదంగా భావిస్తారు. అలాంటిది ఇది పంచముడి వేదం. 4 వర్ణాలు, 5వ వర్ణం యొక్క వేదనని వేదంగా రాశాం. సరే, ఇప్పటికి చాలా వరకు సాగింది. దాదాపు 90వ దశకమంతా తెలుగు సాహిత్యంలో ప్రధాన స్రవంతి సాహిత్యంగా దళిత సాహిత్యం ఉంది. అందరూ ఇదే రాయాల్సి వచ్చింది. ఎందుకు అలా రాయాల్సి వచ్చింది? తెలుగు పత్రికల నిండా, సాహిత్య వేదికల నుండి ఇదే చర్చ. నేను అప్పుడే వార్త వ్యవస్థాపక సంపాదకుడిగా, ప్రధాన సంపాదకుడిగా ఏబీకే ప్రసాద్ ఉండేవారు, నేను అసోసియేట్ ఎడిటర్గా ఉండేవాడు. అప్పుడు కూడా మేము నిర్వహించిన దాంట్లో కూడా ఇవే చర్చలు. సో ఒక లిటరేచర్, ఒక వేవ్, ఒక దశాబ్ది ప్రధాన స్రవంతిగా ఉండడం అనేది ఆశ్చర్యం. సో అది మొదలుపెట్టింది అప్పుడు అనేక ప్రశ్నలు వచ్చాయి. ఏ దళితుల గురించి ఇతరులు రాయకూడదా? పక్కవాడు రాయకూడదా? కరెక్టే. రోకలి గురించి మధ్యలో రాయొచ్చు. ఏమని రాయొచ్చు? నీకు ఒకటే పోటు, నాకు 2 వైపులు కొడుతున్నారు దరువు అని. కాబట్టి 2 వైపుల దరువు ఉన్నవాళ్ళు ఒక దరువు గురించి ఎందుకు రాస్తారు? మీరు మీ దరువు గురించి మీరు రాయండి కదా. మన దుస్తులు ఉతికి ఇచ్చి, అనేక రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలతో, విసర్జనలతో ఇచ్చిన దుస్తులు ఇచ్చి చాలా తెల్లగా ఇచ్చేటువంటి ఒక చాకలి కులస్తుడు ఉంటాడు. ఆయన తన బాధ చెప్పాలంటే ఎలా ఉంటుంది? రాయాలిగా. ముందు తన వేదన పలికించండి కదా. ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుతూనే ఉంటాడు ఊపిరితిత్తుల నిండా. బంగారానికి ఒక రూపం దిద్దడానికి ఇంట్లో ఇంత బంగారం ఉండదు. ఇప్పుడంతా వేర్లేండి, అన్ని అలుకాసులకి మరొక దాంట్లోకి ఎగిరిపోయాయి. ఆయన దగ్గర బంగారం అక్కడది. మరి ఆయన కూలి చేసుకుంటూ ఇక్కడికి వస్తాడు. రాయాలిగా. ఆయన గురించి రాయాల్సి వస్తే ఎలా రాస్తాడు? పలకాల, అద్భుతంగా పలకాల. అందుకే అప్పుడు మీ వేదనను మీరు రాయండి ముందు. యు హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. పోయిట్రీ ఈజ్ ఎక్స్పీరియన్స్. కవిత్వం ముందు ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం. స్త్రీ వేదన, స్త్రీ రాస్తుంది. ప్రసవ వేదన గురించి రాస్తూ కావిడ రాశారు నిర్మల గారు. రైలు పట్టాల మీద నాణ్యం విస్తరించినంత బాధ అన్నారు. ఇంకా కళ్ళు చెమిచ్చే వాక్యాలు వస్తాయి. అట్లా అనుభవాన్ని రాశారు. జూనియర్ గౌరీశంకర్ నా విమర్శనే స్ఫూర్తిగా తీసుకుని, ఎస్, షెడ్యూల్ కులాలకు సంబంధించి ఊరు వెలుపులున్న వాళ్ళ అనుభవాలు రాస్తున్నప్పుడు ఇతర వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వృత్తులలో విరుక్కుపోయినటువంటి వాళ్ళం, మా అనుభవాలను మేము రాస్తాం అంటూ ఒక శంఖారావాన్ని పూరించి తర్వాత దశకు తీసుకువెళ్ళారు.
నిజమే, ఇవన్నీ అస్తిత్వవాద కవిత్వాలే. ఈవేళ ఎప్పుడో ఖాదర్ మొహిద్దీన్ రాసిన వాక్యం, ఒకే ఒక వాక్యం మొత్తం ఇవాళ నిర్వచించేంతగా, పరిస్థితిని నిర్వచించేంతగా ఉంది. ఒక ముస్లిం తన గురించి ఏమనుకుంటాడు రాయడం మొదలు పెడితే, నేను పుట్టకముందే నా పేరుని దేశద్రోహుల జాబితాలో చేర్చారు. ఒక ముస్లిం నేముంటే టెర్రరిస్టా? ఇవాళ వచ్చేస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్, ఇంకా రకరకాల కోడ్స్ వస్తున్నాయి. పౌరసత్వ చట్టాలు, ఎవరు పౌరుడు నిర్ధారించే చట్టాలు కదా. బిస్మిల్లా ఖాన్ గంగా నది ఒడ్డున ఇక్కడ ఆ గాలులు వీస్తూ, ఇక్కడ ఈ గాలులోనే నేను షహనాయి వాయిస్తాను, కాబట్టి గంగా తీరం నుంచి వచ్చేటువంటి ఆ సంగీతానికి నాకు సంగీతం తోడవుతుంది, నేను ఇక్కడే ఉంటాను, నేను ఏ పాకిస్తాన్కు ఎందుకు పోవాలని, ఇక్కడ ఉండిపోయినటువంటి వాడిని దేశభక్తుడిగా చూడాలా, దేశద్రోహిగా చూడాలా, అడగాల, అడుగుతూ వచ్చారు. ఇది కవిత్వం, ఇదొక ప్రక్రియ. కానీ సాహిత్యంలో కవిత్వం ఒకటే కాదు, కథ, నవల. కానీ ముందు సమాజం ఉలిక్కి పడేది కవిత్వానికి. ఇట్స్ ఎన్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. వెనకాల చాలా అని మనం తప్పని కొడితే మనం అని అలా తిరుగుతాం. దట్ ఈస్ పోయట్రీ. స్పాంటానియస్ రియాక్షన్ ఈస్ పోయట్రీ. సమాజంలో ఉండే అంచేత సమాజంలో మొత్తం ఏ శతకంలో ఏం జరిగింది అని ఈసీజీ తీయాలంటే పొయిట్రీని చదవాలి. పొయిట్రీయే సమాజానికి తీసిచ్చే ఈసీజీ. కానీ అది మాత్రమే సరిపోదు. తర్వాత మన బుర్రలా, గుండె ఎలా పనిచేస్తుందో తెలుస్తోంది, బుర్ర ఎలా పనిచేస్తుందో తెలియాలి, ఆలోచన తెలియాలి. ఆవేశంతో పాటు ఆలోచనకు కథ వస్తుంది. కాబట్టి దళిత, బహుజన, మైనారిటీ, స్త్రీవాద కథలు ఇవాళ 80వ దశకం నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగు సాహిత్యంలో అత్యుత్తమ కథలు ఏమన్నా ఉన్నాయి అంటే వీళ్ళు రాసినవి ఉన్నాయి. అందుకోసం ఒకటి ఎక్స్పీరియన్స్తో పాటుగా, అనుభవంతో పాటుగా బహుజన్ క్వశ్చన్ ఉండాలి. క్వశ్చన్ అంటే ప్రశ్న కాదు, ఏది లేవనెత్తుతున్నావు, ఏ సమస్యను లేవనెత్తుతున్నావు, అది ఉండాలి. కథల్లోకి వచ్చాక అది మరింత పరిణితి చెందింది. అయితే ఇది తెలుగు సాహిత్యమే. భారతదేశంలో తెలుగునాటే కులముందా? లేదే. అసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా కులం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ సాహిత్యం ఇక్కడే పుట్టి ఉండదు, పలు రాష్ట్రాలలో ఉంటుంది. అనేక సంస్కర్తలు పుట్టిన మహారాష్ట్రలో దళిత సాహిత్యం ముందుగానే వచ్చింది. అయితే ఇప్పుడున్నటువంటిది చాలామంది కొంత ఇంతమందిని కదిలిస్తుందా? ప్రాంతీయ అస్తిత్వవాదం వచ్చిన తర్వాత మళ్ళీ కులం బయటకు వస్తుందా? వచ్చింది. ప్రాంతీయ అస్తిత్వవాదం ముగిసిన తర్వాత అమ్మయ్య మన రాష్ట్రం మనకు వచ్చింది అని అనుకున్న తర్వాత, పాలనలు మొదలైన తర్వాత, పార్టీలు ఏమైనా కానీ కొత్త కథలు వచ్చాయి. కథలు రాయడం కాదు, జరిగిపోతున్నాయి. అమృత ప్రణయల ప్రేమగాథ పరువు హత్యగా మారింది. పరువు హత్యలు ఎన్ని జరుగుతున్నాయి? ఇది కొత్త అంశం. ఒక స్త్రీకి ఆమె ఎన్నాళ్ళు చాయిస్గా ఉన్నది, ఆమెను ఎంచుకుంటారు. పెళ్లిపీటలు అంటే ఏమిటి? ఆమెను చూసుకుని అతడు నచ్చిందని చెప్పాలి. పెళ్లిపీటల మీద కూర్చోబెట్టడం అంటే, పెళ్లి చూపులంటే ఆమె నచ్చిందని అతడు చెప్పాలి. షీఈ్ ది చూజర్ అండ్ షీఈ్ ది చాయిస్. హీఈ్ ది చూజర్ అండ్ షీఈ్ ది చాయిస్. అలాంటిది ఆమె చూజర్ అయ్యి ఎంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత కులమా ఏమిటి అని తీసి అవతల పారేసి, అదిగో ఊరు వెలుపల కావచ్చు, వాడు నాకు నచ్చాడు, ప్రణయ్ ఇస్ మై లవర్, రేపు వాలంటైన్స్ డే, ప్రణయ్ ఇస్ మై లవర్, కుడ్ బి అన్ అన్టచబుల్ అంటే కుదురుతుందా? ఆమె నిండు గర్భంతో ఉంటాడు కానీ పక్కన తన భర్తని
ఆమె తండ్రి నరికించి చంపాడు. ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, అనేక ఘటనలు జరుగుతున్నాయి. చాలా వరకు అందరూ ఉంటారు ఈ దళిత బహుజన కవిత్వం ముఖ్యంగా సంఘటనాత్మక కవిత్వమే ఎక్కువ రాస్తున్నారని. అంటే ఫుట్ నోట్ లేకుండా మీరు కవిత్వం రాయని చూద్దామని ఒక ఆయన కూడా అన్నాడు. సరే, అధోజ్ఞాపిక లేకుండా, కింద వివరణ లేకుండా, పలానా కారంచేడు దాడికి స్పందనగా, చుండూరు దాడికి స్పందనగా, లక్ష్మీపేట దాడికి స్పందనగా అని కాకుండా మీరు కవిత్వం రాయగలరా? అంటే ఆర్ యూ మేకింగ్ ఏ ఛాలెంజ్? ఒక కవిని ప్రశ్నిస్తున్నారా? ఒక అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నారా? కాంటెంపరీ వర్తమానం అనేది దానికి తర్వాత భవిష్యత్తు ఉన్నదనుకుంటున్నారా? ఇవాళ చెప్పిన పేర్లు రేపు మర్చిపోవచ్చు, నిలవదనుకుంటున్నారా? రైట్. సో దీని మీద అనేకమైన విమర్శలు కూడా జరిగాయి. ఈ కవిత్వాన్ని చర్చించేటప్పుడు ఎక్కువ భాగం అకాడమిక్గా చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే దళిత దాంట్లో మనువు ప్రస్తావన ఒకటి, తర్వాత మనుధర్మాన్ని వ్యతిరేకించడం, క్రైస్తవ ప్రతీకలు వాడడం, ఇందులో ఇలాంటివన్నీ తీసుకుని వచ్చారు. ఇవి అకాడమిక్ డిస్కషన్కి సరిపోతాయి. కానీ దాని ప్రవాహ గతిని, దశ దిశ అన్నారు కదా, ఆ ప్రవాహ గతిని గోదావరి ఎలా ప్రవహించుకుంటూ వెళుతోంది, నాసికా త్రయంబకం నుంచి అంతర్వేది వరకు మనకి తెలంగాణని దాటుకుంటూ ఎలా వెళుతుంది, అలా ఒక ప్రవాహం ఉంటుంది, చరిత్ర ప్రవాహం. సో కులానికి సంబంధించి వేళ పుట్టలేదు. దీన్ని ప్రతిఘటించేది వేమన కూడా ప్రతిఘటించారు, గురజాడ ప్రతిఘటించారు. మంచి అన్నది మాల అయితే మాలని నగుదున్నన్నారు, ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఈ సమూహంలో వచ్చినటువంటి కవులు కుసుమ ధర్మన్న, గుర్రం జాషువా వీళ్ళు రాశారు. అప్పుడు ఉన్నది కింది వాళ్ళని పై వాళ్ళు ఉద్ధరించాలి, పాపం కింద ఉన్నారు, ఒక జాలితో చెయ్యి అందించాలి, పైనుంచి కిందకి చెయ్యి అందించాలి. పైన ఉన్నటువంటి వర్గాలు, బ్రాహ్మణ వర్గాలు కావచ్చు, మరొకటి వర్గాలు, అందులో సహృదయులైనటువంటి వారు వీరిని చెయ్యి అందించాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అది ఉద్ధారక దశ. ఆ దశ సరిపోదు. ఆ తర్వాత భూమి కోసం, భక్తి కోసం, దేశ విముక్తి కోసం ఉద్యమాలు చేశారు. అందులో భాగంగా అధిక భాగం కూలీల్ని, కార్మికుల్ని కమ్యూనిస్టు పార్టీ సమీకరించింది. కానీ అప్పుడు కులాన్ని విస్మరించారు, అడిగేవారు కాదు కులాన్ని. అది ఒక రకమైన చైతన్యమే. కానీ అడక్కపోవడం వల్ల వచ్చే నష్టం కూడా ఉంది. కులం ఒకడికి ఆభరణమైతే మరొకడికి గాయం. ఆభరణాన్ని ప్రదర్శించాలనే కుతూహలం ఉంటుంది, అనేక రకాలుగా ప్రదర్శించాలని, అది జంజన్ రూపంలో కావచ్చు, మరొక రూపంలో కావచ్చు, ఏదో రకంగా ప్రదర్శించాలని. మీ వారెక్కడా, మీ ఇల్లు ఎక్కడా, మీ బంధువులు ఎవరు, మీ ఇంటి పేరేమిటి, ఏమిటిది ఏమిటి 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 గొడవ అంటే. సో కాబట్టి ప్రదర్శించాలనే కోరిక. అదే కింద నుంచి వచ్చాడనుకో, మీ దేవురని కూడా అడగడం మిమ్మల్ని. కానీ మీరు వాడు మీ దేవుడిని అడుగుతాడు, మీ ఇల్లు ఎక్కడని అడుగుతాడు. ఊరు వెలుపలని చెప్పాలి, చెప్పలేడు. లేదా చాకలపేట అని చెప్పాలి, మంగళపేట అని చెప్పాలి, చెప్పలేడు. అందుకోసం అంచేత ఈ ఆర్థికోద్యమ దశ కొంత మేలు చేసింది, కొంత కీడు చేసింది, అస్తిత్వాన్ని ప్రకటించకుండా పోయింది. ఇక మూడవది, ఎప్పుడైతే సమాజం మాట్లాడకపోదు, మనం హెల్త్ చెకప్స్కి వెళ్ళకపోతామో, ఒక 3 ఏళ్ళు హెల్త్ చెకప్స్కి వెళ్ళలేదు డాక్టర్ దగ్గరికి, శరీరం మాట్లాడటం మొదలు పెడుతుంది. కాళ్ళు నొప్పులు, లేకపోతే ఇంకోటి విభజన లాగడం, ఏదో నొప్పులు. అట్లా శరీరం నుంచి ఒక మేనిఫెస్టేషన్ వస్తుంది, వ్యవస్థలోంచి ఒక మేనిఫెస్టేషన్ వస్తుంది. అలాంటిదే కారంచేడులో జరిగినటువంటి దాడి, చెండూరులో జరిగిన దాడి, ఈ మేనిఫెస్టేషన్స్. దీని నుంచి స్పందించి రాయడం మొదలుపెట్టారు. అయితే ఇది ఇక్కడ ఆగకూడదు, ఇవాళ ఇది విస్తృతమయ్యింది. ఒక వాదం సమయం మించానని నాకు తెలిసిపోతుంది, వెనకాల నీడ కూడా పైకి లేచింది ఇక్కడుండే దాన్ని కూడా. సో ఒక వాదం అనేది, ఏ వాదమైన వాదాలు వస్తాయి. ఇది మార్క్సిజం, అంబేద్కరిజం, బౌద్ధం, ఏంటిది ఏంటి వాదాలు ఏంటని, కవిత్వానికి వాదాలు ఏంటని సరిపోదు. ఓ చిన్న సూక్ష్మాంగ జీవిని చూడాలనుకోండి, నువ్వు మైక్రోస్కోప్ తీస్తావు. దూరంగా ఉండేటువంటి ఒక తారని చూడాలంటే టెలిస్కోప్ తీస్తావు.
ఈ టెలిస్కోప్ మైక్రోస్కోప్ ఎలా అవసరమో మీకు ఒక దృక్కోణం, ఇట్ కుడ్ బి మార్క్సిజం, ఇట్ కుడ్ బి అంబేద్కరిజం, ఇట్ కుడ్ బి బుద్ధిజం కావాల్సి ఉంటుంది. ఈవేళ మూడింటి అవసరం ఈ బహుజన సాహిత్యానికి అవసరమయ్యాయి. కొత్త దారుల్లోంచి వెతకాల్సిన అవసరం ఉంది. శత్రువు ఎవరో స్పష్టంగా ముందుకొస్తున్నాడు. నిన్నటి వరకు శత్రువు ఎవరో తెలియని పరిస్థితి. నువ్వు రాజ్యాంగాన్ని నీకు కాకుండా చేసేస్తానంటే దొర్రి కావురా, ఇంతవరకు వెతుకుతున్నా ఎక్కడ ఒక రూపంలో కనిపిస్తాడు శత్రువు అని. శత్రువు నిరాకారుడుగా ఉన్నాడు, కానీ శత్రువు ఆకారంగా వచ్చాడు. కమాన్, దిస్ ఈస్ ద టైమ్ టు సెటిల్ డౌన్ దిస్ కోర్స్. కాబట్టి అనేకంగా ఉన్న ఊరు వెలుపల 33 కోట్ల మంది జనాభా ఉన్నారు. బహుజనులు లెక్క తీయాలంటే ఉడికి చేస్తున్నారు. క్యాస్ట్ సెన్సస్ చేయమంటే ఓబీసీలు లెక్క తీస్తే ఎంతమంది ఉంటారో తెలిసిపోతాను వణికిపోతున్నారు. కాబట్టి యుద్ధం మొదలయ్యింది. ఇది అక్షర యుద్ధం. ఈ యుద్ధాన్ని ఆవిష్కరించగలిగేది రేపటి బహుజన సాహిత్యం. సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.